బిడ్డ, ఈ రోజున ప్రభుకు మాట ఆయన చిందించినటువంటి ఆ రక్తము సాక్షిగా, ఆయన అర్పించినటువంటి ఆ శరీరము సాక్షిగా పశ్చాత్తాపపడదాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి తప్పిదములు మనం ఎన్నో చేసి ఉన్నాం. ఎవరో నన్ను చూడటం లేదులే, ఎవరో నన్ను పట్టించుకోవటం లేదులే అని తప్పిదం మీద తప్పులం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పశ్చాత్తాపపడదాం, ఈరోజు పశ్చాత్తాపపడదాం. పేతురు గారు దేవుడు ఎన్నుకున్నటువంటి అపోస్తులు, శిష్యులందరికంటే కూడా ఎంతో గొప్పవాడు. ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు, ప్రియులారా, 1 కాదు 2 కాదు 3 సార్లు ప్రొక్కుతూ ఉన్నాడు. మనము కూడా ప్రభువుని మరచిపోయి, ప్రభు ఆజ్ఞలను మరచిపోయి ఎన్నోసార్లు తప్పిదములు చేసి ఉండవచ్చు. ఆ పేతురు గారి వలె మనము కూడా ఆయన వైపు చూస్తే చాలు పశ్చాత్తాపపడతాం. ఈరోజు ఆ చల్లని చూపు, ఆ దేవుని చల్లని కరుణ చూపు మన మీద వేంచేసి రావాలి. పశ్చాత్తాపపడదాం.